అకాల వర్షాలు రైతులకు దడ పుట్టిస్తున్నాయి. పండించిన జొన్నలను అమ్ముకునేందుకు కొనుగోలు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అకాల వర్షాలకు జొన్నలు తడవకుండా పాలిథిన్ కవర్లు కప్పడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారు. జొన్నల కొనుగోలు జరగకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. జొన్నల కొనుగోళ్లు జరగక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి దిగుబడి కూడా భారీగా వచ్చింది, కానీ కొనుగోళ్లు జరగక రైతులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కళ్ళాల్లో ఎవరైతే రైతులందరూ కూడా కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పండించిన పంటనంతటి కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకుందామంటే కొనుగోలు చేయడం లేదు. దాంతో ఇంటి వద్ద రైతులందరూ ఆరబెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే అకాల వర్షాలు కూడా కురుస్తుండడంతో ఏదైతే కొనుగోలు లేకపోవడం, అకాల వర్షాలు కురుస్తుండడంతో ఈ వర్షాల వల్ల ఏదైతే ఈ జొన్నలు తడుస్తాయని రైతులందరూ కూడా ఆందోళన ఆవేదన గురవుతున్నారు. ముఖ్యంగా ఏవైతే ఈ పత్తర్లు ఉన్నాయో పత్తర్లను కప్పుకుంటున్నారు, పాలిథిన్ కవర్లు వేసుకుంటున్నప్పుడు కూడా అకాల వర్షాల వల్ల అంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దాంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా సర్కారు కానీ అధికారులు కానీ కొనుగోళ్ల కోసం చర్యలు చేపట్టడం లేదని రైతులందరూ కూడా ఒక ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం ప్రస్తుతం కజ్జర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కజ్జర్ల గ్రామంలో భారీగా జొన్నను సాగేశారు. కొనుగోళ్ల కోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఏ విధమైన అవస్థలు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. కాక జొన్నలు పండించారు, కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎట్లాంటి ఇబ్బందులు అంటే తుఫాన్లు వచ్చుడు, పారీలు దొరుకులే వాదలా బాదలా పరేషాన్లు ఉన్నాము. ఏం చేస్తావు? ముందు ఆట చూర అయితే మాకు పారీలో వల్ల అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఉన్నాయన్నీ ఇప్పుడు మా ఒక కళ్ళం ఇంకా చేను మీద ఉన్న జొన్న 15 నుంచి 20 దాకా పడుతున్నాయి ల్యాండ్ను బట్టి. 10కి తక్కువ ఏ ల్యాండ్ లేదు. ఇక కొనుగోలు చేస్తే మాకు సంతోషం ఉంటుంది. ముఖ్యంగా ఆరబెట్టుకోవడానికి ఒక వైపు వర్షాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి సమస్యల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇక ఇది ఇబ్బందులు సాయంత్రం కుప్ప వేయాలా, పొద్దుగల తెరబెట్టాలా, అదే అవస్థలు ఉన్నాయి. కూలీలు దొరకక కోసుడుకు హార్వెస్టర్లు ఉన్నాయి, కానీ ఇవన్నీ నేర్పాలంటే ఎండకు పూసి పరేషాన్ ఉన్నది కూలీలతో. కాటం కూడా ఈ వేసుకొని పడుకుంటున్నారు. మంచాలు చూడవాడు ఎటువై మంచాలు అక్కడ ఉంది. మరి ఏమన్నా మేము ఈ పంటను పెట్టుకొని ఇంటికాడ ఉంటే కుదురుతుంది? అట్లా పందుల అవస్థ, ఆడ చేనుల జీవరాశుల అవస్థ, ఒక్క అవస్థ లేదు ఇక రైతులకు. ఇది ఈ కాక ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆ మాట చెప్తున్నారు. ముఖ్యంగా ధాన్యాన్ని ఏదైతే జొన్నల ధాన్యాన్ని అమ్ముకుందామంటే అమ్ముకోలేక తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొనుగోళ్లు సకాలంలో జరిగి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కాదని వాళ్ళు చెప్తున్నారు. మరొక అన్న ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, కొనుగోళ్ల కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు? వారం రోజుల నుంచి జొన్నలు కోతకు వచ్చినాయి. వారం రోజుల నుంచి ఎండబోస్తున్నాము. సాయంత్రం కుప్ప వేయాలా, మళ్ళీ పొద్దున వేసి తీయాలా. జొన్నలు అన్ని కుళ్ళ వేసేసి అందరు కైకిల్లోళ్ళు లేబర్ బాగా ఇబ్బంది ఉన్నది. ఎంత తొందరగా కొనుగోలు చేస్తే అంత మంచిదని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ అన్న కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జొన్నల కొనుగోళ్లు జరగకపోవడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే పట్టవగలు ఎండ కొడుతుంది, అదేవిధంగా సాయంత్రం పూట అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఏదైతే ఈ జొన్నలన్నీ కూడా తడిసిపోయే ప్రమాదం ఉందని ఏవైతే పాలిథిన్ కవర్లు కప్పుతున్నాం, అదేవిధంగా రాళ్ల వర్షం కూడా కురుస్తుంది. దాంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా సర్కారు స్పందించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్పందించి జొన్నల కొనుగోళ్ల కోసం చర్యలు చేపట్టాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.